బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ దారుణంగా పడిపోయింది. గడిచిన 8 రోజుల్లోనే 5,200 పైగా తగ్గింది 10 గ్రాముల ప్యూర్ గోల్డ్. 82,250 నుంచి తాజాగా 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 77,450 రూపాయలకి దిగొచ్చింది. వివిధ నగరాల్లో ఈ ధర ఒక 200 రూపాయలు అటు ఇటుగా ఉండవచ్చు. అక్కడ ఉండే ట్యాక్సెస్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి. రాబోయే కొద్ది రోజుల్లో దేశం అంతా ఒకటే బంగారం ధర కూడా రాబోతా ఉంది. ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ అయితే 73,000కి దిగొచ్చింది. కిలో వెండి కూడా 91,000కి దిగొచ్చింది. అంటే కిలో వెండి అయితే గడిచిన వారం రోజుల్లోనే దాదాపుగా 11,000 రూపాయలు తగ్గింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరికొంత తగ్గే అవకాశం ఉంది. సహజంగా స్టాక్ మార్కెట్లు ఊపు మీద ఉన్నప్పుడు బంగారం ధరలు తగ్గుతూ ఉంటాయి. కానీ స్టాక్ మార్కెట్లలో కూడా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతూ ఉంది. మరోవైపు మెటల్ మార్కెట్లలో కూడా గోల్డ్ సిల్వర్లో కూడా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతూ ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటికే బంగారం వెండి ధరలు పీక్ స్థాయికి వెళ్ళాయి కాబట్టి లాభాల స్వీకరణకు దిగుతున్నారు ఇన్వెస్టర్స్ అని బులియన్ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం వెండి ధరలు మరీ కొద్దిగా తగ్గి ఆ తర్వాత పరుగులు ఎలాగూ ఉండబోతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధర ఎటు పరుగులు తీయబోతా ఉంది అనే విషయంలో మరో వీడియో తెలుసుకుందాం. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 2,585 US డాలర్లకి దిగి వచ్చింది. రాబోయే రోజుల్లో కొద్దిగా 2-3% కరెక్షన్ గురయ్యే అవకాశం ఉందని మేధావులు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత రాబోయే 2-3 రోజుల్లో బంగారం ధరలు ఎటు కదులుతాయి అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్నాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.